బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండల కేంద్రంలో ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ఈ కార్యక్రమానికి మదనాపురం మండలం నుంచి దేవరకద్ర నియోజకవర్గం నుంచి చాలా పెద్ద ఎత్తున ఈరోజు బీసీ భావజాలం గల వ్యక్తులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం పాల్గొన్నారు। అందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం। ప్రధానంగా ఈరోజు రిజర్వేషన్లు, బీసీలకు హక్కుల గురించి ఈరోజు మేము ప్రధానంగా చర్చించుకోవడం జరిగింది। ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఉద్యోగ అవకాశాల్లో మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది। కానీ మీరు తర్వాత జరిగిన పరిణామాలను మనం నిశ్చితంగా గమనిస్తే ఏం జరిగిందో ఈరోజు బీసీ సమాజం మొత్తం గమనిస్తుంది। నిన్ననే జీవో 46 తీసుకొని వచ్చి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలను మేము పార్టీ తరపుకి వెళ్ళి మీకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరోసారి మోసం చేసేందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది। మేమేమంటున్నామంటే మాకు చట్టబద్ధతతో కొన్ని రిజర్వేషన్లు కావాలని, ఉద్యోగ అవకాశాలు కావాలని మేము ముందు నుంచి కోరుతున్నాం। కానీ ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు రాష్ట్రంలో కానీ ఉన్న ప్రధాన పార్టీలకు ఏ పార్టీ కూడా మేము చిత్తశుద్ధి లేదని మేము ప్రధానంగా చెప్పదలుచుకున్నాం। ఎందుకొరకంటే మీరు తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టి తప్ప దానికి చట్టబద్ధత ఉండదు। కాబట్టి మీరు ఆ వైపుగా ఆలోచించకుండా ఈరోజు మేమేదో డిగ్రీ తీసుకొచ్చినాం, గవర్నర్కి పంపించినాం, రాష్ట్రపతికి పంపించినాం, మా పని మేము చేసుకున్నాం కానీ కేంద్రం చేయట్లేదు అని కేంద్రం మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు। మేమేమంటే తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు అఖిలపక్షం దగ్గర దాదాపు ఒక 10 సమావేశాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న విధి విధానాలను ఏ విధంగా ఇబ్బందులను ట్రేస్ అవుట్ చేసుకుని ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేసి దాదాపు ఒక 3-4 నెలలు కష్టపడి వాళ్ళు సాధించుకున్నారు। మీకు అటువంటి చిత్తశుద్ధి ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం బీసీ సమాజం నుంచి। మేము ఈరోజు ప్రధానంగా చెప్తాం, మీరు ఈడబ్ల్యూఎస్ పేరుతో ఆ రోజు వారం రోజులు తెచ్చుకున్న జీవో ఈరోజు 42% దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 200 కోట్ల మంది బీసీ బాధ మీకు అర్థం కాదని మీ సందర్భంగా అడుగుతున్నాం। ఎందుకొరకంటే 6% నేను ఒక 10% అప్పనంగా రిజర్వేషన్లు ఇచ్చి రోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే 65% ఉన్న బీసీలో మేము న్యాయంగా మాకు రావాల్సిన 42% రిజర్వేషన్ పోరాడుతుంటే మీరు ఏ పార్టీ కూడా ఈరోజు పట్టనట్టు ప్రవర్తిస్తుంది। దీని విషయంలో మీరు కనుక ఇదే విధంగా మళ్ళీ మీరు పార్టీ తరఫుకి వెళ్ళి రిజర్వేషన్ ఇస్తూ ముందుకెళ్ళి బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే భవిష్యత్తులో బీసీ సమాజం నుంచి చాలా ఇబ్బందులు కానీ మేము ఏం చేయాలని ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। రాజ్యాంగబద్ధ చట్టబద్ధత ఎందుకు కల్పించలేకపోతున్నారు అని కూడా మేము ప్రశ్నించడం జరుగుతుంది। ఈరోజు ఒక బంధువులకు కాల్ ఇస్తున్నా అంటే అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు। కానీ మన బీసీలకు న్యాయం చేసే ప్రభుత్వం ఏదన్నది కూడా మీ వైఫల్యాన్ని మీరే చూపించుకుంటున్నారు అనేది కూడా ఈరోజు ప్రభుత్వాలకు మేము తెలియజేస్తున్నాం। ఈరోజు ప్రధాన నాయకులు ఈరోజు బలహీన వర్గాలకు మేము న్యాయం చేస్తామని తెలియజేస్తూనే ఒకవైపు తెలియజేస్తూనే వాళ్ళ గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తారు। ఈరోజు బీసీల నాయకులను అరెస్టులు చేస్తున్నారు, ఈరోజు హౌస్ అరెస్టులు చేస్తున్నారు, ప్రీవియంట్ అరెస్టులు చేస్తున్నారు, బీసీ విద్యార్థి నాయకులను ఇబ్బందులు పెడతారు, ఎస్సీ మద్దతు తెలిపిన నాయకులను ఇబ్బంది పెడతారు, మహిళలను ఇబ్బంది పెడతారు। మళ్ళీ ఎందుకు అంటే రాక్షసంగా వ్యవహరిస్తున్నారని కూడా మేము కోరడం జరుగుతుంది। తక్షణమే బీసీ నాయకుల పైన సంఖ్యలు అనేది తెంపాల్సిందిగా భావిస్తున్నాం। బీసీ నాయకుల ఉద్యమంలో పాల్గొన్న బీసీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా రాజ్యాంగబద్ధంగా చట్టరక్షణ కల్పించాలని మేము కోరడం జరుగుతుంది।